దూరం ఉండు భయ్యా, కొంచెం దూరం ఉండండి. జీతాలు ఖరాబ్ అయినట్టు అన్న నమస్తే. కొంచెం మెడల్ కొంచెం జరగాలప్ప అయిపోతుంది. మెల్లగా 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 బండి సంజయ్ గారు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యని తెలుసు కానీ జ్యోతిష శాస్త్రం చదివి నాకు తెలియదు. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొడతాము కూలదోస్తారు అని అంటే ఆయన నాకు మరి ఏం ప్రజాస్వామ్య విశ్వాసం ఉందో తెలియదు. ప్రజాప్రతినిధిగా ఎంపికైన 5 ఏళ్ళ ఎంపీ చేతనైతే కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేసావు చెప్పండి. రాముని కటౌట్లు పెట్టి రాముని పేరు మీద ఓట్లు అడుకొని రాముని మార్కెటింగ్ చేసుకోవడం కాదు. అందరూ హిందువులే, పెద్ద హిందువుల ఛాంపియన్ అని చెప్పుకునేటువంటి మతపరమైన అంశాలు రెచ్చగొట్టే వ్యక్తిగా కాదు. ప్రజలకు ఎంపికైన ప్రజాప్రతినిధి ఏం చేసినావు చెప్పాలి. నువ్వు అంత పెద్ద నిజంగానే ఛాంపియన్ అయితే ఎక్కడ అభివృద్ధి చేసినావు కూడా చూపెట్టాలి. దేవాలయాలు మాట్లాడు. ఇలా నిన్ను మళ్ళీ వేములాడకు చెప్పిన ఇలా ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు అన్నట్టుగా ఎంత పెద్ద వ్యక్తి అయినా ప్రాణప్రతిష్ఠ విగ్రహాన్ని జరగాలంటే వేద పండితులు చేయాలి. అది కూడా పూర్తిగా ఇలా దేశంలో మొత్తం హిందూ సాంప్రదాయంలో 4 మన పీఠాధిపతులు ఉన్నారు. 4 పీఠాలు ఉన్నాయి. మన ధర్మాన్ని కాపాడడానికి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఈ జరుగుతున్న సంఘటన మీద, పరిక్రమణ మీద. ఈ దేశం మొత్తం మీద ప్రపంచం మనకు కూడా సాంప్రదాయం ప్రకారంగా 12 లింగాలు, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. 18 అష్టాదశ పీఠాలు ఉన్నాయి. 18 శాస్త్రాలు అంటే 18 పురాణాలు, 6 శాస్త్రాలు, 4 వేదాలుగా ఈరోజు ఇక్కడ మనం విరలిస్తుంటే సాంప్రదాయం చెప్తా ఉంది దంపతులు కలిపి ఏదైనా శుభకార్యక్రమం జరుగుతారని. అది ముందు తెలుసుకొని మాట్లాడి ఇక్కడ రాముని పేరు మీద మార్కెటింగ్ ఆపి 5 ఏళ్ళు ఏం చేసావో చెప్పి మాట్లాడమని కోరుతాను. నువ్వు మా ప్రభుత్వాన్ని కూలగొడతా అవన్నీ పిచ్చి పిచ్చి మాటలు పనిచేసి ముందుగా ఈ కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేసినావో జవాబు చెప్పు. బండి సంజయ్ గారు అక్కడ మోడీ, ఇక్కడ బండి కాదు, అక్కడ మోడీ కాదు, ఇక్కడ బండ కాదు. ఇప్పుడు గృహప్రవేశం అనేది